ఒక్కొక్కసారి తొందరపాటు లేదంటే ఒక టెన్షన్‌లో మనం ఏం మాట్లాడుతుంటామో మనకే తెలీదు. ఒక్కొక్కసారి కొత్తగా నాయకులు ప్రజల ముందుకొచ్చి మైక్ పట్టుకుంటే వాళ్ళు మనసులో ఏదో మాట్లాడాలనుకుంటారు. పైకేదో మాట్లాడేస్తా ఉంటారు. ఇప్పుడు అసలే సోషల్ మీడియా యుగం. అంతా లైవ్‌లు నడుస్తోంది. మాట్లాడేసిన తర్వాత నాలుక కరుచుకున్న ఉపయోగం ఏమి ఉండదు. ఆ మాట బయటకొచ్చేస్తాయి. ఇప్పుడు 'గంటా శ్రీనివాస్' కుమారుడు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. 'గంటా రవితేజ' ఆయన ఏకంగా చాలా పెద్ద మాటలు మాట్లాడేశారు. ఓకే. ఆయన మొత్తం అందరిని పొగడాలని అనుకున్నారు. కావాలని అయితే అనరు. ఆహ్, 'జోహార్ ఎన్టీఆర్' అని అన్నా ఓకే. ఎందుకంటే ఆయన చనిపోయారు కాబట్టి జోహార్లు చెప్తారు. బ్రతికున్న వాళ్ళకి జిందాబాదులు కొడతారు, జై కొడతారు. ఆయన ఆ తొందరపాటులో ఆహ్, చంద్రబాబు నాయుడు గారిని జోహార్ అనేశారు. నారా లోకేష్ గారిని గూడా జోహార్ నారా లోకేష్ అనేశారు. ఇప్పుడు అది బాగా వైరల్ అవుతుంది. ఒక్కసారి ఆయన ఏమన్నారో ఒకసారి వినండి. ఒకసారి వినిపిస్తాను. జరుపుకోవాలని కోరుకుంటూ జోహార్ ఎన్టీఆర్, జోహార్ సీఎం సార్, జోహార్ లోకేష్ అన్నయ్య, జై గంటా, జై జోహార్ సీఎం సార్, జోహార్ లోకేష్ అన్నయ్య, జై గంటా, జై జై గంటా, జై. గంటా శ్రీనివాసరావు గారు వాళ్ళ నాన్నగారు కాబట్టి ఆయనొక్కరిని జై గంటా అన్నారు. కానీ పాపం నారా లోకేష్ గారిని, చంద్రబాబు నాయుడు గారు అయితే ఆయన్ని కావాలని అనాలని ఏం కాదు. ఆయనేదో తొందరపాటులో కాస్తంత ఒక నెర్వస్‌గా ఉన్నట్టు కనిపిస్తున్నారు కాబట్టి ఆయనేదో ఆహ్, ఫ మీడియా ముందు మాట్లాడడం, అక్కడ అంతమంది జనం ఇది మినీ మహానాడులో జరిగింది. మినీ మహానాడు నిర్వహిస్తున్నారు కాబట్టి అక్కడ. కాపోతే రాబోయే ఎన్నికల్లో ఈయన్ని 'గంటా రవితేజ'ని బరిలోకి దింపబోతున్నారనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో గంటా శ్రీనివాస గారు ఆయన ఇప్పటివరకు రికార్డులు ఎక్కడ నిల్చున్నా ఆయన గెలిచేస్తారు. ఆ రికార్డ్ అయితే ఉంది ఆయనకి. అయితే మరి తండ్రికి తగ్గ తనయుడుగా కొడుకుండాలి అంటే ఇలాంటి తొందరపాటు వ్యాఖ్యలు ఒకసారి చూసుకోవాలి. తొందరపడి ఏదో అంటారు కదా! కాలు జారినా తీసుకోవచ్చు గానీ నోరు జారితే తీసుకోలేము. నోరు జారితే తీసుకోలేని పరిస్థితి ఇప్పుడు సోషల్ మీడియాలో ఇది బాగా వైరల్ అవుతుంది. జోహార్ అనే పదం ఎక్కడ వాడాలో తెలీదా? లేదంటే ఆయనకి పాపం అనుకోకుండా వాడేశారా? ఏది ఏమైతేనో ఇప్పుడు 'గంటా రవితేజ' ట్రెండింగ్ అయిపోయారు ఈ